ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం ప్రకటించిన ఈహెచ్సిటీ ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేసి పెన్షనర్లందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ జేఏసీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆగస్టు 7వ తేదీన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో రాష్ట్ర వ్యాప్త మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించింది. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఇప్పటి వరకు హెల్త్ కార్డులు, ఆసుపత్రుల జాబితా, మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో వేలాది మంది పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 6లోగా ఈహెచ్సిటీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, డిఏ, డిఆర్ బకాయిలు, పెన్షనరీ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దానిలో ఆ అచీవ్మెంట్లో దాంట్లో మా భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్న మెడికల్ హెడ్స్ అంటే డిపార్ట్మెంటల్ హెడ్స్ మాట్లాడి స్వయంగా తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, మనకు ఎంప్లాయీ ఓల్డ్ కాదు, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పెట్టారు కదా, ఇది సాధ్యం కాదు, అది చేయరు, కేవలం మభ్య పెట్టడానికి కోసమే చేస్తున్నారు. ఈలోగా దీనికి మనకు అమ్ముడుపోయిన సరుకు, ఇప్పుడు మేము మీటింగ్ పెట్టినప్పుడు మా మీటింగ్ ఏమొస్తుందంటే, గత 3 నెలల నుంచి చేతగాని కదా ఎందుకుంటున్నారు, అమ్ముడుపోయిన సరుకు ఎందుకున్నారు ఇక్కడ రకరకాల. సోదరులందరికీ నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, ఐఆమ్ కె లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్గా ఉన్నా. నేను తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ పక్షాన ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ గురించి రకరకాలుగా 17/7 నాడు మన డిప్యూటీ సీఎం గారు మరియు హెల్త్ మినిస్టర్ గారు కలిసి కార్డ్స్ను రిలీజ్ చేశారు. కొంతమందికి అప్పటికప్పుడే తయారు చేసి కార్డులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ కార్డు చెల్లటానికి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమిటి అని అంటే, డాక్టర్లు వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు సహకరించట్లేదు అని ఒకటి. రెండవది, ఆ కంప్యూటర్లో ఏదైతే సెట్ చేసినో సాఫ్ట్వేర్ ఏదైతే తయారు చేసి ఇచ్చారో అది కూడా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ప్రభుత్వమే చెప్పి కొంత టైం పట్టేటట్టుందండి అని తీసుకొచ్చారు. సరే చేసినావు, అది బాగానే ఉంది. కానీ 2 నెలలకు ఆల్రెడీ కట్ చేసి పెట్టేశారు. మళ్ళీ ఈ నెల కూడా కట్ చేస్తున్నారు. మాకు 1.5 ఏదైతే పేమెంట్ ఉందో, పెన్షన్ ఇవ్వాల్సి ఉందో, అది దాంట్లోకి వెళ్ళి కట్ చేయడం జరిగింది. అది కనీసం మోడాలిటీస్ ఫైనలైజ్ చేసుకోలేదు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ తీసుకోలేదు. ఏది లేకుండానే ముందుగానే కట్ చేయడం అనేది అందరూ బాధపడుతూ ఇవాళ తీర్మానించారు. ఇది పద్ధతి కాదు, మా డబ్బులు మాకు వాపసు ఇచ్చేయండి, అన్ని మోడాలిటీస్ పక్కా అయిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా తీర్మానంలో ముఖ్యంగా ఏంటంటే, ఈ హెల్త్ కార్డ్స్ మీరు తర్వాత డిఏలు, ఆ తర్వాత పీఆర్సీ, ఈ 3 పాయింట్స్ మీద తీవ్రంగా మా మిత్రులు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇది కాక క్లియర్ చేయకపోతే 6వ తారీఖు లోపల, అంటే 10 days టైం ఇస్తూ ఇవాళ నుంచి 10 రోజుల లోపల ఇది క్లియర్ చేయండి. లేని పక్షంలో 7వ తారీఖు నాడు ఇందిరా పార్కులో మహాధర్నా కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు వచ్చి సమస్య